నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారీగా గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు 2 కిలోల గంజాయితో పాటు సుమారు 9 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం రైతులు మా భూములు మాకు ఇవ్వాలి మాకు న్యాయం చేయాలి భూములకు పెద్ద ఎత్తున కాపలా పోలీసులు పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదని సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ పారిశ్రామిక వాడలో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. షాద్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ డిపిఓ ముజ్వల మాట్లాడుతూ నందిగామ పారిశ్రామిక వాడలో ఒక చిన్న కిరాణా షాప్ హోటల్లో 2.5 కిలోల గంజాయితో పాటు 9 కిలోల గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం వచ్చినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్నగర్ ఎక్సైజ్ సిఐ శేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా గంజాయి అమ్ముతున్న బీహార్ కు చెందిన పింటూ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు కళాశాలల్లో గంజాయి సేవిస్తే కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నిన్న అనగా 4th July 2025 నైట్ 9 o'clock రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్సైజ్ టీమ్ షాద్నగర్ వాళ్ళు నందిగామ విలేజ్ ఒక కిరాణా షాప్ కమ్ హోటల్ లాగా నడుపుతున్నాడు పింటూ సింగ్ అని ఆయన కిరాణా షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా 2 కిలోల గాంజా ప్లస్ 9 కిలోల చాక్లెట్స్ గాంజా చాక్లెట్స్ రూపంలో 40 ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. పర్సన్ పింటూ సింగ్ వచ్చి బీహార్ నేటివ్ ఆఫ్ బీహార్. ఇక్కడ చిన్న చితక పని చేసుకుంటూ కిరాణా షాప్ అమ్ముకుంటూ కిరాణా షాప్లో అక్కడ నుండే బీహార్ నుంచే సోర్స్ చేసుకుంటూ గాంజా నీడీ పీపుల్కి అమ్ముతున్నాడు. అరెస్ట్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ రైతులు మా భూములు మాకు ఇవ్వాలి మాకు న్యాయం చేయాలి భూములకు పెద్ద ఎత్తున కాపలా పోలీసులు మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి గోశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రైతుల నుండి భూమి తీసుకోవడం జరిగింది. ఎన్కేపల్లి గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 118లో ఉన్న 99.12 ఎకరాల భూమిని ప్రభుత్వం గోశాలకు తీసుకోవడానికి సిద్ధమైంది. భూమి కూగల 2 దారుల వద్ద భారీగా పోలీసుల గట్టి బందోబస్తు తమ భూములను తీసుకోవద్దని భూమికి వెళ్లే దారిలో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇన్ను స్టార్ట్ ఇప్పుడు సార్ వీటికని గవర్నమెంట్ భూమి ఈ నుంచి గవర్నమెంట్ వచ్చి కబ్జా చేస్తుంది. మేము కబ్జా చేస్తలేము. ఇచ్చింది కబ్జా చేస్తున్నది. ఇచ్చింది వాళ్ళ ప్రభుత్వమే. ఇప్పుడు కబ్జా చేసే వాళ్ళ ప్రభుత్వమే. మరి ఇన్ని రోజులు ఏం చేసింది మరి మీరు? ఇన్ని రోజులు గవర్నమెంట్ చేయట్లేదు. మా మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదని సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కళాశాలలోని అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల వద్ద అధిక వసూలు చేయడమే కాక పలు కారణాలు చెప్పి డబ్బులు దండుకుంటున్న యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నువ్వు ఏం చేసినావు ఇక్కడ కనబడుతుంది కదా. నువ్వు ఒక యూనియన్ లీడర్కి వచ్చినప్పుడు నువ్వు మీ స్టేట్ ప్రెసిడెంట్ చేసినాడు, మీ స్టేట్ సెక్రటరీ చేసినాడు, నీ డిసిగ్నేషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి, రన్ చేద్దాం కాదు. నువ్వు ప్రాపర్టీ లాస్ చేసినావు, ఈ కాంట్రాక్షన్ ఇంకోటి మేము ఇదిగానే నడుపుకోలేకపోతే నువ్వేమి చెప్తే నీ కింద మేము నడవాలి. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. సంఘటన భువనగిరిలో జరిగింది. బీబీనగర్ మండలం మొగ్దుంపల్లికి చెందిన దంపతులు సిల్వేరు సత్యనారాయణ, మల్లమ్మ టీవీఎస్ లూనాపై వెళ్తున్నారు. నల్గొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు భువనగిరి జమాన్జుడా చౌరస్తా వద్ద వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లమ్మ మృతి చెందింది. సత్యనారాయణకు గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. నకరేకల్ పట్టణానికి చెందిన ఫైనాన్షియర్ అసోసియేషన్ కార్యదర్శి కందుల సోమయ్య గారి శ్రీమతి నక్కుబాయమ్మ శుక్రవారం సాయంత్రం 6:45 స్వర్గస్థులయ్యారు. నేత్రదానం చేయాలని కుటుంబ సభ్యులను నకరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోరగా వీరి కుటుంబ సభ్యుల అనుమతితో శుక్రవారం రాత్రి 11:45 ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ జానిచే నేత్రదాన సేకరణ జరిగింది. కుటుంబ సభ్యులు అనుమతితో రాత్రి 11:45 ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూర జానిచే నకరేకల్లో 142వ నేత్రదాన సేకరణ జరిగినది. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందల పాపిరెడ్డి, నకరేకల్ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, నకరేకల్ లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎన్ సూర్యచంద్రరావు గారు, మెంబర్షిప్ కోఆర్డినేటర్ శివకోటి, ఆంజనేయులు గుప్తా పాల్గొన్నారు. సక్కుబాయి గారి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఈరోజు మేము చేసిన కార్యక్రమం ఏంటంటే సక్కుబాయి దగ్గర నుంచి ఐ మొత్తము తీసుకోలేదు, కంటిపైన ఉండే పారదర్శకమైన కార్యం మాత్రమే తీసుకున్నాము. ఇది మేము మీడియాలో రిజర్వ్ చేస్తాము. రిజర్వ్స్ రేపు కంటికి ఐ బ్యాంక్ పంపిస్తాము. ఐ బ్యాంక్లో ఆల్రెడీ ఈ కార్యం కావాల్సిన వాళ్ళ లిస్టు ఉంటుంది. ఆ లిస్టులో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి అరేంజ్ చేస్తాము. ఇప్పుడు మీరు మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ అవయవదానమైనా సరే మనం బతికున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. మీరు మూత్రపిండాలు కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, లేకపోతే ఒక ప్యాంక్రియాస్ కానివ్వండి, స్క్రీన్ కానివ్వండి, లేకపోతే బోన్స్ కానీ ఏవైనా సరే బతికున్న వ్యక్తి నుంచే తీసుకుంటాం. చనిపోతే ఆర్గాన్స్ ఒక్క నేత్రదానానికి మాత్రమే చనిపోయిన వ్యక్తి నుంచి కూడా తీసుకోవచ్చు. అది కూడా ఏంటంటే యూజువల్గా 6 to 8 hours వరకు తీసుకోవాలి. ఇట్లాంటి ఫ్రీజర్ బాక్స్లో కనుక పెడితే మనం 12 to 15 hours వరకు కూడా టైం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, సమ్మర్ ఆర్ వింటర్ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది అనమాట. చలికాలం అయితే కొంచెం 1 hour 2 hours మార్జిన్ కానీ, ఎండాకాలం అయితే తగ్గుతుంది. ఈ లోపల నేత్రదానం కనుక ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ మన టీం కనుక రావడం లేదైతే కంటిపైన ఒక తడిగుడ్డ కానీ కాటన్ తడిది కనుక పెడితే ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అవుతుంది, చల్లదనం మెయింటైన్ అవుతుంది. అండ్ ఒకవేళ మనకు కొంతమందికి ఒక 2-3 రోజుల్లో చనిపోతారు, లేకపోతే రేపు ఎల్లుండి చనిపోతారు అనే విషయం కనుక తెలిసి ముందే ఊహించి ఉంటే కనుక మాకు కనుక ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మేము కూడా రెడీగా ఉంటాం. సో
సో 6 నుంచి 8 గంటల వరకు 12 నుంచి 15 గంటల వరకు తీసే అవకాశం ఉన్నా సరే ఎర్లియర్ ద బెటర్. మేము వితిన్ 1 అవర్లో తీయగలిగితే క్వాలిటీ ఆఫ్ కార్నియా బాగుంటుంది. సో ఎప్పుడైనా కనుక హాస్పిటల్ డెత్ అయితే మేము ఇంటికి వచ్చి తీసుకునే దానికంటే కూడా హాస్పిటల్ వచ్చి తీసుకోవడం సౌకర్యము అండ్ క్వాలిటీ ఆఫ్ కార్నియా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందుకోసం ఒకవేళ నల్గొండలో కానీ నకరికల్లో కానీ ఇఫ్ యూ ఆర్ యాంటిసిపేటింగ్ డెత్ ఎస్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డాక్టర్ డిక్లేర్ చేస్తారు, మీరు కనుక ఒప్పుకుంటే మేము వెంటిలేటర్ నుంచి తీసేస్తాము అండ్ విల్ డిక్లేర్. అప్పుడు ఇక బంధువులు రాకపోకలను బట్టి మీరు డిక్లేర్ చేస్తారు. సో అటువంటిప్పుడు కనుక ఈ టైంకి మేము 12 o'clock or 1 o'clock మేము డిక్లేర్ చేయబోతున్నాం అని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బై ద టైమ్ దే డిక్లేర్ విల్ బి రెడీ అండ్ వితిన్ 15 minutes హాఫ్ అన్ అవర్ కనుక తీసుకుంటే న్యాచురల్లీ క్వాలిటీ ఆఫ్ కార్నియా విల్ బి బెటర్ అండ్ డెఫినెట్లీ రిజల్ట్స్ బాగుంటాయి. సో యాక్చువల్గా ఈ నేత్రదానం జరిగిన విషయాన్ని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ బంధువులకు కానీ ఇలా జరిగిందని అందరికీ సమాచారం ఇవ్వండి. సో దట్ వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది. అండ్ రేపు మేము ఒక బ్యానర్ లాగా మా లయన్స్ క్లబ్ నుంచి తీస్తాము. రేపు 10 దిన కర్మ కానీ ఎప్పుడన్నా చేసేవాడు మీరు దాన్ని ఎగ్జిబిట్ చేయండి. సో దట్ ఈ కార్యక్రమం ఏంటంటే చాలా ఉత్తమమైన కార్యక్రమం, కానీ సమాజంలో ఎంతోమంది ముందుకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, కానీ సమాచారం లేదు, వాళ్ళకి తెలియదు ఇట్లాంటి సౌకర్యం ఉందని. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ టైం ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. వితిన్ 6 hours ఎర్లియర్ ద బెటర్. ఏదో సరేలే ఆలోచించుకొని ఒక 2-3 గంటల తర్వాత చెప్తామనే ఆలోచనలో కూడా ఉంటారు, కానీ అది కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇఫ్ యూ వాంట్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఫర్ ద సేమ్ పర్సన్ ఎర్లియర్ ద బెటర్. యాంటిసిపేట్ చేసి ముందు ఇవ్వడం. ఈ సమాచారాన్ని ఏంటంటే మా సైడ్ నుంచి మా రిక్వెస్ట్ మా మనం ఎందుకంటే ఈ విషయాన్ని మీరు సమాజంలో అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మన దేశ జనాభా 150 crores ఉంటే దాంట్లో 1% బ్లైండ్స్ ఉన్నారు, అంటే సుమారుగా 1.5 crores బ్లైండ్స్ ఉన్నారు. దాంట్లో ఈ శుక్లాల వరకు ఆపరేషన్ చేసి సత్యగంగా 90 లక్షల మంది ఆపరేషన్ చేసి మందులు గుణంగా చేయొచ్చు. ఒక 25 lakhsలో ఇట్లాంటి కార్నియా అవసరం ఉన్న వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు మనం చేస్తాం. సో 15 లక్షల మందికి మనం కనుక కార్నియాలు ఇవ్వాలంటే మనం ఇప్పుడు చేసేది సరిపోదు. మనం సుమారుగా ఇప్పుడు 30,000 to 40,000 కలెక్షన్ ఉంటుంది మన దేశం. బట్ 15 లక్షలు కవర్ చేయాలంటే ఇప్పుడు కావాలి. ఓకే, మనం లక్కీగా మనకేంటంటే హైదరాబాద్లో ఈ సౌకర్యం ఇప్పుడు గత 25-30 సంవత్సరాల నుంచి ఎల్వి ప్రసాద్ గారు చేస్తున్నారు. సుమారుగా ఇప్పుడు 2000 నుంచి 2500 సంవత్సరానికి కార్నియల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదంతా కూడా మన లాంటి వాళ్ళు కోఆపరేట్ చేయడం. ఒక్క ఎల్వి ప్రసాద్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ మాత్రమే చేయాలంటే కూడా అవదు. మన లాంటి వాళ్ళ పెరుఫరీ నుంచి కూడా ముందుకు వచ్చి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ వచ్చి ముందుకు వాళ్ళకి చేయగలిగితే ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ నల్గొండ ద్వారా మేము లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఇప్పటివరకు కూడా దిస్ ఈజ్ ద 142nd డొనేషన్. ఇప్పటివరకు చుట్టుపక్కల నల్గొండ ద్వారానే చేస్తాం. మేము ఎప్పుడైనా మా టీం అందరం కూడా మీరు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే వితిన్ డిస్టెన్స్ బట్టి 2 to 3 hours రావడానికి సిద్ధంగా. ఒకవేళ కనుక మీరు ముందే యాంటిసిపేట్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే విల్ బి ప్రిపేర్డ్. ఎందుకంటే ఇది పూర్తిగా మేము దీని మీద ఆధారపడలేదు. మేము మా వృత్తి చేసుకుంటూ కూడా ఇది అదే సేవా కార్యక్రమంగా చేస్తాం. కాబట్టి చేస్తే ఒకసారి మాకు వీలు పడకపోతుంది. అందుకోసం ముందే ఉంటే ఉర్దూ చేస్తాం ఉంటాయి. ఓకే, సో ఈ కార్యక్రమాన్ని మా సైడ్ నుంచి మీరు ఏదైతే విరిగా విస్తృతంగా ప్రచారం చేయండి. చుట్టుపక్కల కాలనీలో కానీ లేకపోతే సమాజంలో కానీ ఈ కార్యక్రమం ఉందన్న అవగాహన కల్పించండి అండ్ అందరినీ ప్రోత్సహించండి. ఓకే, దాని దగ్గర నుంచి 100-110 సంవత్సరాల వరకు కూడా ఇవ్వచ్చు. ఓకే, అండ్ అంతకుముందు శుక్లాలకి గ్లకోమాకి ఎటువంటి కంటి ఆపరేషన్ ఉన్నా సరే మనం తీయబోయేది కంటి పైన పొర మాత్రమే. కంటి లోపల నుంచి రెటినల్ ప్రాబ్లం ఉన్నా సరే, డయాబెటీస్ నుండి కంటి జబ్బు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా కార్నియల్ థైరాయిడ్ ఎటువంటి సమస్య. ఒకవేళ స్టేజ్ 4 క్యాన్సర్, ఒకవేళ క్యాన్సర్ నుండి బాడీ అంతా స్ప్రెడ్ అయితే దానికి విలువ కాదు. తర్వాత HIV, HPS కొన్ని వైరల్ డిసీజ్ అటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ కాదు. అట్లాంటివి తప్పితే మెజారిటీ 99% ఎలిజిబిలిటీ ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా 2.8 లక్షల రూపాయల విలువ గల 10 కేజీల గంజా, 2 సెల్ ఫోన్ సీసా, 2 నిందితులను అరెస్ట్ చేసిన కోదాడ రూరల్ పోలీసులు. 10 కేజీల గంజాయిని సీజ్ చేసి 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తున్నామని ఎస్పీ నరసింహ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి కోదాడలోని దూరకుంట గ్రామ శివారులో దాచిపెట్టినట్లు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా సిసిఎస్ కోదాడ పోలీసులు రైడ్ నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి విలువ 2.80 లక్షలు ఉంటుందని 2 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్. రీసెంట్గా సూర్యాపేట జిల్లా పోలీసులు గంజాయి రహిత సూర్యాపేట జిల్లా అని ఏర్పరచాలనేటువంటి ఉద్దేశంతో
టీజీ న్యాప్ అధికారుల సహాయ సహకారాలు గైడెన్స్ తోటి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ గంజాయి వినియోగం, గాంజాయి రవాణా, గాంజాయి సేలింగ్ వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా నిన్నటి రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి, కోదాడ సబ్ డివిజన్, సూర్యాపేట జిల్లా పరిధిలో 2.8 లక్షల విలువైనటువంటి సుమారు 10.8 కేజెస్ గాంజాయిని సీజ్ చేసి 2 నేరస్తులని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళని అప్రహెండ్ చేయడంలో ముఖ్యమైనటువంటి భూమిక సిసిఎస్ సూర్యాపేట సిఐ శివ అండ్ ఎస్ఐ హరికృష్ణ, అదేవిధంగా కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి అండ్ కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ అండ్ కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేయడం జరిగింది. మనం వివరాల్లోకి వెళ్తే నిన్నటి మధ్యాహ్నం పూట మనకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సిసిఎస్ టీమ్స్ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ టీమ్స్ ఏర్పడి మనం సెర్చింగ్ మొదలెట్టుకుంటే నిన్న మధ్యాహ్నం టైము 1 గంట ప్రాంతంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఐషర్ ట్రక్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ స్థలం, దోరకుంట గ్రామ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నటువంటి బుషెస్లో మనకు ఈ నేరస్తులు తారసపడడం, అదేవిధంగా వీళ్ళ ఇచ్చినటువంటి వివరాలను బట్టి మనం 10.8 కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇందులో పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇందులో ప్రథమ నేరస్తుడు అడప రాకేష్, ఇతను డ్రైవర్ ప్రొఫెషన్ చేస్తూ ఉంటాడు, దోరకుంట గ్రామం నివాసి. ఇతని మీద ప్రీవియస్లీ కూడా ఒక ఎన్డీపీఎస్ కేసు నమోదయ్యి ఉంది. అదేవిధంగా వనపర్తి సాయి రెండవ అఫెండర్ సాయి కుమార్, ఇతను కూడా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, శ్రీరంగపురం గ్రామ నివాసి, సూర్యాపేట జిల్లా. మొదటి నేరస్తుడు అడప రాకేష్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో తన స్నేహితుల ద్వారా ఇతనికి గంజాయి సేవించడం అలవాటైంది. ఇంటర్ అయిపోయిన తర్వాత తన ఎకనామిక్ కండిషన్ బాగలేకపోవడం వల్ల చదువు మానేసి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 2023 సంవత్సరంలో కోదాడ రూరల్ పరిధిలో ఈ గాంజాయిని సేవించడం, గాంజాయితోటి ఇతను పట్టుబడడం జరిగింది. దీనికి సంబంధించి జైలు కూడా పోయొచ్చినాడు. ఇతను తర్వాత ఈ కేసులో కోర్టుకు హాజరవుతున్న సమయంలో ఒక వ్యక్తి ఈ గాంజాయి రిలేటెడ్ విషయంలో పరిచయమై, ఇతను ఒరిస్సా రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి, ఇతను పరిచయమై ఇతనితోటి పరిచయం పెంచుకొని ఇతను ఈ గాంజాయిని మళ్ళీ అలవాటుకు దిగి గాంజాయిని ఎట్లనైనా సేకరించాలి, గాంజాయిని తన వినియోగానికి సేకరించాలి, అమ్ముకోవడానికి సేకరించాలి అనేటువంటి ఈజీగా డబ్బు సంపాదించడానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇతను జూన్ 29న ఇతను ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి ఒరిస్సా రాష్ట్రంలో ఇక్కడ సూర్యాపేటలో పరిచయమైనటువంటి వ్యక్తి దగ్గర, అతను కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు. సో అతని దగ్గర అతను చెప్పిన ప్రదేశంలో వెయిట్ చేస్తున్న క్రమంలో ఇతన్ని కలుసుకొని దాదాపు 11 కేజీల గాంజాయిని 6 ప్యాకెట్లలో 11,000 రూపాయలు చెల్లించి తీసుకొని వచ్చి ఇతను ఈ దోరకుంట ఈ ఐషర్ ట్రక్ షోరూమ్కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చెట్ల పొదల్లో దాచిపెట్టింది. వీళ్ళ అమ్మకు తెలిస్తే గతంలోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి గాంజాయి అని తెలిస్తే ఇతన్ని తిట్టుతుంది, ఇతన్ని బెదిరిస్తుంది, పోలీసులకు పట్టిస్తుంది అనేటువంటి భయంతో ఆ విలేజ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి బుషెస్లో దీన్ని స్టోరేజ్ చేయడం జరిగింది. ఇతని దగ్గర కొనడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి రెండవ వ్యక్తి వనపర్తి సాయి. అమ్మేవాళ్ళు, గాంజాయి స్టోరేజ్ చేసేవాళ్ళు, గాంజాయి రవాణా చేసేవాళ్ళు, వీళ్ళ మీద ఏ చిన్న క్వాంటిటీ ఉన్నా వదిలిపెట్టాం. వీళ్ళని మీద కఠినమైనటువంటి ఎన్డీపీఎస్ చట్టాలే కాదు, అదేవిధంగా వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి అనుక్షణం నిఘా ఉండేటట్టు వీళ్ళందరికీ కూడా పీరియాడికల్గా కౌన్సిలింగ్ చేసేటువంటి దాన్ని కూడా మనం ప్రణాళికలు రచిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా దీని నుంచి తప్పించుకోకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సెక్షన్స్ని కూడా పెట్టేసి వీళ్ళు అంత ఈజీగా జైళ్ళ నుంచి, న్యాయస్థానాల చట్టాల నుంచి తప్పించుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా
ప్రజలందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే, మీకు గాంజాయి వినియోగించే వాళ్ళ వివరాలు, గాంజాయి అమ్మే వాళ్ళ వివరాలు, గాంజాయి సేవించే వాళ్ళ వివరాలు ఉన్నట్లయితే మీరు టోల్ ఫ్రీ నెంబర్ డయల్ 1908కి కాల్ చేయండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడమే కాదు, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ భూమిలోకి వెళ్లడానికి దారిని సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకున్న ఘటన సూర్యాపేట జిల్లా జానకినగర్ తండాలో చోటు చేసుకుంది. సర్వేను అడ్డుకోవడంతో చిలుకూరు తహసీల్దార్ ధృవకుమార్ కారును గ్రామస్తులు అడ్డుకుని పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ నుండి డొంకదారి ఉండేదని దానిని పలువురు రైతులు కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. బాధిత రైతులకు అధికారులు వచ్చే బుధవారం నాడు మరలా వస్తామని అనడంతో బాధిత రైతులు వచ్చే బుధవారం నాడు దారి తీయకపోతే ఆర్టీఓ ఎంఆర్ఓ చిలుకూరు ఎస్ఐ ఆర్ఐల మీద సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటామని, ఆత్మహత్య శరణమని అన్నారు. గత 12 సంవత్సరాల నుంచి 327 సర్వే నెంబర్ మీద మేము దాదాపు ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ కబ్జా చేసేదని చెప్పి అప్పుడున్న ఎమ్మెల్యేకి, కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేసినాం. అప్పటి నుంచి మా మీద ఆ రోడ్డు గురించి గొడవలు అవుతున్నాయి, మా మీద కేసులు అయినాయి, మొత్తం జరుగుతూనే ఉన్నది. ఈ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే రైతుల పక్షపాతం ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లోనన్నా ఉత్తమ్ పద్మావతి గారితోనే, ఉత్తమ్ సార్తోనే ఈ రోడ్డు వస్తుందనే ఆశతో మేము ఎమ్మెల్యే గారిని కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది, మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కూడా దాదాపు సంవత్సరం నుంచి కలెక్టర్ ఆఫీస్లో కూడా తిరుగుతున్నాం, పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కలెక్టర్ గారు స్పందించి 3 సార్లు సర్వే చేయించడం జరిగింది. 2 సార్లు సర్వే చేయించి హద్దురాళ్ళు కూడా చూపించడం జరిగింది. ఆ హద్దురాళ్ళను ఏం చేశారంటే కబ్జా చేసుకున్న వాళ్ళు 2 వ్యక్తులు, ఆ కబ్జా చేసే 2 వ్యక్తులు ఆ హద్దురాళ్ళను తీసివేయడం జరిగింది. తీసివేసేసి మాకు పొలాల గుండా వెళ్లకుండా అమ్మని, అక్కని, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, అన్పార్లమెంట్ వాడటం జరుగుతుంది. అయినా కూడా మేము ఇక ఏం చేయలేక వాళ్ళకు కూడా ఎందుకు కూడా మనకు రోడ్ వస్తే చాలని చెప్పి మేము కలెక్టర్ గారిని పిటిషన్ ఇస్తూనే ఉన్నాం, ఎంఆర్ఓకి, కలెక్టర్కి. అయితే ఈ మధ్య కలెక్టర్ గారిని మళ్ళీ మేము ఒక 10 మంది పోయి కలిసి ఇది మా బాధ అని చెప్పుకుంటే, సరే ఈ 5వ తారీఖు సర్వే చేపిస్తా అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. చేపిస్తే ఈ రోజు సర్వే చేయడానికి వస్తే కబ్జా చేసుకున్న వాళ్ళు 2, భట్టు శ్రీహరి, భట్టు శివాజీ, మిగతా వాళ్ళు 3-4 కబ్జా చేసుకున్న వాళ్ళు అక్కడ సర్వేని చేయనీయకుండా వచ్చిన సర్వేర్ల మీద చేసుకొని నెట్టేసి ఆ సర్వే చేయకుండా ఆపడం జరిగింది. అయినా అక్కడ ఉన్న పోలీసు చిలుకూరు ఎస్ఐ రాంబాబు కానీ, ఎంఆర్ఓ కానీ కనీసం ఎందుకు వెళ్తున్నారని కూడా వాళ్ళని తీసుకోపోయి పెట్టడం కానీ, తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఒక అధికారి మీద చేసుకున్నా కలెక్టర్ గారు అక్కడ గొడవ జరగకుండా ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్తే సర్వేర్లకు ఎస్ఐ హిమ్మత్తు నిజంగా చూస్తున్నాం, ప్రొటెక్షన్ ఇవ్వకుండా. ఏంటంటే మేము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కారు అడ్డగించి సర్వే చేయాలి, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి మేము పెట్రోల్ పోసుకొని మాకు న్యాయం జరగకపోతే మేము పెట్రోల్ పోసుకొని చేస్తాం ఉంది అని చెప్పి మేము పెట్రోల్ పోసుకుంటే మమ్మల్ని నా మీద కేసు పెడతామని చెప్పి మమ్మల్ని బెదిరేయడం జరుగుతుంది. కానీ ఆ కొట్టిన వాళ్ళు, నెట్టిన వాళ్ళ మీద కానీ చర్య తీసుకోవడం జరగదు. నేను కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి, మాకు 327 దొంగదారి రావాలి. కలెక్టర్ గారిని ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం, కలెక్టర్ గారు కూడా చూస్తూనే ఉన్నారు. మాకు ఆ 327 సర్వే డొంకదారి తీపియాలని చెప్పి కలెక్టర్ గారిని, మళ్ళీ ఎంఆర్ఓ మీద, డిఐ మీద, సిఐ గారు, ఎస్పీ గారు, ఎస్ఐ మీద ఈ విషయం మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము తీసుకోకపోతే నేను బుధవారం రోజు నాకు మళ్ళీ టైం ఇస్తామని చెప్పారు. బుధవారం రోజు టైం ఇవ్వకపోతే అదే 327 సర్వే నెంబర్ పక్కన ఒక టెలిఫోన్ టవర్ ఉంది, ఆ టవర్ ఎక్కి నేను లైవ్లో వీడియో తీసి ఒక ఎస్ఐ, ఎంఆర్ఓ, డిఐ, ఆర్డీఓ, మళ్ళీ ఎవరెవరు కబ్జా చేసుకున్నారో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పేర్లు రాసి లైవ్లో చెప్పి నేను ఖచ్చితంగా ఊరన్నా వేసుకుంటా. ఎందుకంటే న్యాయం జరగకపోతే చావే దిక్కు. చిలుకూరు మండలం జానకినగర్ గత 12 సంవత్సరాల నుంచి మా డొంకదారిని ఒక 2 వ్యక్తులు కబ్జా చేసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి మేము ఈ రోడ్డు గురించి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన రోజులు అంటూ లేవు.
అవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వలన రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి దొంగదారి వస్తుందనే ఆశతో మేము ఎమ్మెల్యే గారికి ఎంపీ మినిస్టర్ గారికి దొంగదారి గురించి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా 4-5 సార్లు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయితే కలెక్టర్ గారు ఏం చేశారంటే 3 సార్లు సర్వేర్లను పంపిండు. సర్వేలను పంపించిన తర్వాత 2 సార్లు సర్వేర్లు వచ్చి హద్దురాళ్ళు చూపించి చిలుకూరు ఆర్ఐ గారికి కూడా చూపించి వెళ్ళిపోయారు. అయితే అక్కడి నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళీ హద్దురాళ్ళు పెట్టించిన తర్వాత కబ్జా చేసిన వాళ్ళు 2 వ్యక్తులు అంటే వాళ్ళ పేర్లు భట్టు శ్రీహరి, భట్టు శివాజీ, ఇక వాళ్ళు వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు ఆ రాళ్లను తీసేసి పక్కన పడేసారు. అయితే మేము చిలుకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం, ఎంఆర్ఓ కంప్లైంట్ చేసినాం, ఆర్డీఓ కంప్లైంట్ చేసినాం, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసినాం. అయితే కలెక్టర్ గారు మొత్తం ఆలోచించి ఇప్పుడు ఈరోజు 5వ తారీఖు 6 సర్వేర్లను పెట్టి సర్వే చేయాలని చెప్పి పెట్టిండు. అయితే ఆ నోటీస్లో కలెక్టర్ గారు ఇచ్చిన నోటీస్లో ఏమని ఉందంటే హద్దురాళ్ళు పీకిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, మళ్ళీ ఈరోజు హద్దురాళ్ళు పాతి వాళ్లకు పొలాలు పోయే వాళ్లకు రైతులకు ఆ దారి చూపెట్టాలని చెప్పి నోటీస్ పంపించాడు. అదేవిధంగా సర్వేర్లు వస్తే కబ్జా చేసుకున్న వాళ్ళు ఏం చేశారంటే పోలీసుల ముందు ఒక ఎస్ఐ చిలుకూరు ఎస్ఐ ముందు పోలీసుల ముందు ఆ సర్వేని ఆ కబ్జా చేసుకున్న నెట్టినా కూడా కనీసంగా ఆ ఎస్ఐ కూడా అది నెట్టుకున్నారని చెప్పి కూడా వాళ్ళను తీసుకొని స్టేషన్లో కూర్చోబెట్టడం చేయలేదు. ఎందుకంటే ఎస్ఐ చిలుకూరు ఎంఆర్ఓ మరి డిఐ ఆర్డీఓలందరూ వాళ్ళు కబ్జా చేసుకున్న వాళ్ళ దగ్గర మరి డబ్బులు తీసుకున్నారు ఏమో కానీ వాళ్ళకి వెళ్ళే మాట్లాడుతున్నారు. నక్స ప్రకారం బరాబర్ కలెక్టర్ గారు సర్వే దొంగ దారి ఉంది, ఆ దారి తీయాలని చెప్పినా కూడా ఆ ఎస్ఐ ఎంఆర్ఓ ఎస్ఐ మరి డిఐ ముగ్గురు కలిసి ఒక టీం ఏర్పడి ఆ కబ్జా చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ వాళ్ళు కొట్టగానే వాళ్ళు వెళ్ళిపోతే నేను ఎంఆర్ఓ గారి కార్ని అడ్డగించి సర్వే చేయాలి, మేము 12 సంవత్సరాల నుంచి మేము దారి లేక ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఆ టెంపుల్కి పోయే దారిని కూడా దాదాపు 500 నుంచి 600 మంది భక్తులు ఉన్నారు. ఆ రోడ్ని కూడా కబ్జా చేసుకున్నారు. మేము కబ్జా మాకు దారి కావాలని చెప్తున్నా కూడా ఎస్ఐ నేను ఎంఆర్ఓ గారిని అడుగుతుంటే నన్ను తీసుకోపోయి స్టేషన్లో కూర్చోబెడతా అని చెప్పి చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే కలెక్టర్ గారు ఈ విషయం మీద స్పందించి ఎస్పీ గారు స్పందించి ఎస్ఐ మీద కలెక్టర్ గారు ఎంఆర్ఓ మీద డిఐ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి ఆ దారి లేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నాం. దారి గుండా పోతుంటే ఆ కబ్జా చేసుకున్న వాళ్ళు రైతులు అమ్మని పిల్లల్ని కూడా తిట్టుకున్నారు, కొట్టడానికి కూడా వస్తున్నారు. ఈ చికాకు భరించలేకనే మేము చాలాసార్లు కలెక్టర్ గారిని ఫిర్యాదు కూడా చేసినాం, కలెక్టర్ గారిని కూడా డైరెక్ట్ కలిసినాం. అందుకని కలెక్టర్ గారు స్పందించి ఈరోజు సర్వే చేయాలని చెప్తే ఆ ఎస్ఐ ఎంఆర్ఓ డిఐ ముగ్గురు కలిసి ఒక టీం ఏర్పడి ఆ సర్వే చేయకుండా ఆపారు. మాకైతే న్యాయం కావాలి. కలెక్టర్ గారిని కోరుకునేది ఒకటే, మాకు ఆ డొంకదారి కావాలి, తీపిస్తే ఇంకా మంచిది. లేదంటే ఇప్పుడు పెట్రోలే పోసుకున్నా రేపు ఈ 2-3 రోజులు ఆగితే ఆ సర్వే నెంబర్ ముందే ఆ టెలిఫోన్ టవర్ ఎక్కి ఈ ఎస్ఐ ఎంఆర్ఓ ఆర్ఐ మీద ఈ ప్రభుత్వం మీద నేను ఊరేసుకొని వాళ్ళందరి పేర్లు చెప్పి లైవ్లో వీడియో తీసి కూడా వాళ్ళందరి పేరు మీద తీసి ఊరన్నా వేసుకుంటా ఆ రోడ్డు రాకపోతే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారీగా గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు 2 కిలోల గంజాయితో పాటు సుమారు 9 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం. రైతులు మా భూములు మాకు ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి, భూములకు పెద్ద ఎత్తున కాపలా పోలీసులు. పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదని సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.